వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. దిస్ ఇస్ దుర్గా. న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో గెలవడం ద్వారా టీమిండియా వరుసగా 13వ టీ20 సిరీస్ విజయాన్ని సాధించింది. అభిషేక్ కేవలం 14 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి యువరాజ్ సింగ్ తర్వాత రెండవ వేగవంతమైన భారతీయుడిగా నిలిచాడు. న్యూజిలాండ్ పై వేగవంతమైన అర్ధ సెంచరీతో పాటు ప్రపంచంలోనే మూడవ వేగవంతమైన అర్ధ సెంచరీతో సంయుక్తంగా రికార్డు సృష్టించాడు. మూడో మ్యాచ్లో న్యూజిలాండ్ను 8 వికెట్ల తేడాతో ఓడించి భారత్ వరుసగా 13వ టీ20 సిరీస్ను గెలుచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 153 రన్స్ మాత్రమే చేయగలిగింది. భారత్ కేవలం 10 ఓవర్లలోనే టార్గెట్ను ఫినిష్ చేసి సిరీస్ను కైవసం చేసుకుంది. మ్యాచ్ గెలవటంలో కీ రోల్ ప్లే చేసిన స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 14 బాల్స్లోనే హాఫ్ సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు. దీంతో భారత్ తరఫున హాఫ్ సెంచరీ చేసిన సెకండ్ ఫాస్టెస్ట్ బ్యాట్స్మెన్గా రికార్డు క్రియేట్ చేశాడు. ఆశ్చర్యకరంగా అభిషేక్ శర్మ గురువు యువరాజ్ సింగ్ ఈ లిస్టులో టాప్ ప్లేస్లో ఉన్నాడు. 2007 టీ20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ పై కేవలం 12 బాల్స్లోనే హాఫ్ సెంచరీ చేసి యువరాజ్ సింగ్ ఫస్ట్ ప్లేస్లో నిలిచాడు. ఇప్పుడు అతని శిష్యుడు అభిషేక్ శర్మ 14 బాల్స్లో ఈ ఘనత సాధించడం ద్వారా తన గురువు తర్వాత నెక్స్ట్ ప్లేస్ను పొందాడు. దీంతో పాటు న్యూజిలాండ్తో జరిగిన టీ20లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును కూడా అభిషేక్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గతంలో న్యూజిలాండ్ పై 20 బాల్స్లో హాఫ్ సెంచరీ చేసి ఈ రికార్డు సాధించాడు. ఇప్పుడు అభిషేక్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. వరల్డ్ క్రికెట్లోని పూర్తి సభ్యుల జట్లలో అభిషేక్ శర్మ జాయింట్గా థర్డ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన రికార్డు సాధించాడు. యువరాజ్ సింగ్ ఈ లిస్టులో టాప్ ప్లేస్లో ఉన్నాడు. జింబాబ్వేపై కేవలం 13 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించిన నమీబియా ఆటగాడు జాన్ ఫ్రైలింగ్ నెక్స్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఇక 2016లో శ్రీలంకపై జరిగిన టీ20లో 14 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించిన కోలిన్ మున్రోతో పాటు అభిషేక్ శర్మ పేరు ఇప్పుడు జాయింట్గా థర్డ్ ప్లేస్లో ఉంది. ఈ మ్యాచ్లో అభిషేక్ 20 బాల్స్లో 7 ఫోర్లు 5 సిక్సర్లతో అజేయంగా 68 పరుగులు చేశాడు. అభిషేక్కు మంచి సహకారం అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా వరుసగా 2 అర్ధ సెంచరీ చేశాడు. సూర్య 26 బాల్స్లో 6 ఫోర్లు 3 సిక్సర్లతో 57 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.